మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, ఈ రోజులలో చూసుకుంటే ప్రతి ఒక్కరికి పూజ గది చాలా ఎక్కువ. ఎవరికి ఇష్టమైన దేవుని వాళ్ళు తెచ్చుకొని పెట్టేసుకుంటూ ఉంటారు. కొంతమంది చాలా ఫొటోస్ పెట్టుకుంటారు. ఎక్కడ గుడికి వెళ్ళినా తెచ్చుకుంటారు, పెట్టుకుంటారు. ఎక్కడ తీర్థయాత్రల కింద పెట్టుకుంటుంటారు. మరి ముఖ్యంగా శాస్త్రం ప్రకారం ఒక 5 ఫొటోస్ ఖచ్చితంగా ఉండాలంటే ఏ దేవుడి ఫోటోలు పెట్టుకొని పూజించాలంటారు? ఎక్కువ పట్టాలు పెట్టుకోవటం ఎప్పుడు మంచిది కాదమ్మా. ఎంత దేవుడు పెడితే అంత పూజ, అంత నైవేద్యం చేయగలమా మనం? కనుక మన శక్తిని బట్టి, మన శరీర శక్తి కూడా మళ్ళీ ఇవన్నీ శుభ్రం చేయాలి. అన్నిటికీ పెట్టామంటే సరిపోలేదు, అన్నిటికీ గంధ పుష్పాక్షతలు సమర్పించాలి. అవి మళ్ళీ మర్నాడు తీసి మళ్ళీ పెట్టాలి. ఇన్ని ఉన్నాయి కదా. కనుక వీలైనంత మినిమల్గా చేసుకుంటే ఎప్పుడు కూడా మంచిది. అసలు శ్రీచక్రం లాంటిది పెట్టుకుంటే అది ఒక్కటే పెట్టుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదని చెప్పారు. అమ్మ, అందరి ఇంట్లో శ్రీచక్రం పెట్టుకోవచ్చా? వాళ్ళ నమ్మకాన్ని బట్టి పెట్టుకోవచ్చు. అంటే కొంతమంది భయపడతారు పెట్టుకోవటానికి. అలాంటి వాళ్ళు వద్దు, భయపెట్టే వాళ్ళు వద్దు. లేదు, నమ్మకం ఉన్నవాళ్ళు పెట్టుకోండి. అది వంశంలో పరంపరలో ఉండాలని లేదు. ఇప్పుడు మా ఇంట్లో నేను పెట్టుకున్నాను, కానీ మా అమ్మ కానీ మా అత్తగారు కానీ శ్రీచక్రం పెట్టలేదు. అది వచ్చంగానే మనకి తెలిసిపోతుంది, దానివల్ల మంచి జరుగుతుందా లేదా తెలిసిపోతుంది. నేను దేవాలయంలో పూజ చేయించి, మండలం రోజులు పూజ చేయించి తెచ్చి పెట్టుకున్నాను ఇంట్లో. అమ్మవారి ఆలయంలో పెట్టి పూజ చేయించి చక్కగా అది ఇప్పటికీ మమ్మల్ని కరుణిస్తూనే ఉంది, బాగుంది. లేదు, తెచ్చుకున్నప్పుడే మనకి తేడా తెలిసింది. వస్తూనే ఏదో యాక్సిడెంట్ అయిందో లేకపోతే ఇంట్లో మరి ఏదైనా అయిందో అంటే ఇది మనకు వచ్చి రాలేదో అని తెలుసుకుని గుళ్ళో మళ్ళీ ఇచ్చేయాలి. అంతకుమించి ఇంకొక మార్గం లేదు. కనుక ఇలా శ్రీచక్రం పెట్టుకోవడం పనికి వస్తుందా పనికి రాదా అంటే ఇంతే. అసలు ఏదైనా సరే ఒకసారి మన ఇంట్లో తెచ్చి ఒక పూట పెట్టుకుని అది పనిచేస్తుందా పనిచేయదా చెక్ చేయటమే. మంత్రం కూడా నీకు అది సిద్ధించిందా లేదా అని తెలుసుకోవాలంటే పరీక్షించటమే, అంతకుమించి ఇంకో మార్గం లేదు అసలు. పరీక్షిస్తేనే మనకు తెలుస్తుంది ఏదైనా అంతే. కనుక ఇక్కడ ఈ ముఖ్యంగా పెట్టుకోవాల్సిన 5 ఏమిటి అన్నావు. ఒక 5 అయినా పెట్టుకోవాలి అని. 5 ఏమిటంటే ఇది శంకరాచార్యుడు పెట్టినటువంటి సిద్ధాంతం. కనీసం 5 పెట్టుకోండి అన్నాడు. పంచాయతనం అన్నాడు ఆయన. దాంట్లో అంబిక అంటే లక్ష్మీదేవి, లక్ష్మి అనుకో, పార్వతి అనుకో, సరస్వతి అనుకో, ఒక అమ్మవారు అంబిక. ఇంకొకటేమో పక్కన మహావిష్ణువు, ఇంకొకటేమో సూర్యనారాయణుడు, ప్రత్యక్ష దైవం కదమ్మా సూర్యనారాయణుడు, మహాశివుడు, గణపతి. ఈ 5 పెట్టుకుంటే చాలు అని. ఈ 5 పట్టాలు కొనుక్కురండి, చక్కగా 5 పట్టాలు పెట్టేయండి. లేకపోతే 5 పట్టాలు చిన్న చిన్న ఇంత దొరుకుతాయి కదా మనకి, కార్డులు లాంటివి. ఒక పటంలో 5 పెట్టి చక్కగా దాన్ని ఫోటో ఫ్రేమ్ చేయించేసుకోండి. మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని మధ్యలో పెట్టుకోండి, 4 మూలలు పెట్టుకోండి అని దానికి ఒక ఆర్డర్ చెప్పారు. అలా పెట్టుకోండి. లేదు, మీరు 5 పట్టాలు తెచ్చుకోండి, 5 పట్టాలు పెట్టుకోండి. 5టికి చేయటం కష్టం అంత కాదు కదా. 5 పూలు తెచ్చుకుని రోజు చేయటం కష్టం కాదు కదా. 5టికి పొట్టు పెట్టడం కానీ, హారతి ఇవ్వటం కానీ, కుంకుమ అదే అగరబత్తి వెలిగించటం కానీ, దీపం పెట్టడం కానీ కష్టం కాదు కదా. ఒకటే దీపం పెడతాం, ఒకటే హారతి ఇస్తాం, ఒకటే ధూపం పెడతాం, అంతే కదా. కనుక ఇవి కష్టం కాదు. కనుక ఈ రకంగా చేయండి. 5 అంటే అమ్మవారు, మహాశివుడు, గణపతి, శ్రీ మహావిష్ణువు, సూర్యనారాయణుడు. ఇది లెక్క. ఈ 5 పెట్టుకోండి, మంచిది. ఈ 5టిలోనే అన్నీ ఉన్నాయని లెక్క. అమ్మ, కొంతమంది ఒక దేవుణ్ణి ఫోటో పెట్టుకొని కూడా పూజిస్తూ ఉంటారు. మాకు ఇష్టమైన దైవం ఒక్కరే, అలా పెట్టుకోవచ్చా? అసలు ఒక్క దేవతలోనే మనకి సమస్తము ఉంటాయమ్మా. కానీ కొంతమంది అంటుంటారు కదమ్మా, ఒకే ఫోటో పెట్టుకోవద్దు, 2 ఫోటోలు పెట్టుకోవాలి, అలా ఏమీ లేదు. 3 పెట్టుకోవద్దు, 5 పెట్టుకోవాలని ఇలా సంఖ్యాశాస్త్రం దానికి ఏం లేదు. 100 ఫోటోలు పెట్టుకోవచ్చు, ఒక్క ఫోటోను పెట్టుకోవచ్చు. చేసే శక్తి మీ ఇష్టదేవత, మీ కులదేవత ఉంటే వాళ్ళని పెట్టుకోండి. కులదేవత కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది తెలియదు కూడాను. పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే తెలుస్తుంది, కొంతమంది కులదేవత ఎవరో తెలియదు. ఇప్పుడు మా దేవుడు వైద్యనాథేశ్వరుడు, మా ఇంటి దేవుడు కనుక మా ఇంటి దేవుడు మేము పెట్టుకుంటాం. అలాగే ఇష్టదేవత మనకు ఒక లిస్ట్ ఉంటారు కదా, వాళ్ళని కూడా పెట్టుకుంటాం. అందుకని 2 అయ్యాయేమో. కులదేవత ఇష్టదేవత ఒకళ్ళే అయితే ఇంకా సమస్య లేదు, ఒకటే చాలు. అమ్మ, సహజంగా అందరి ఇంట్లలో సాయంత్రం వేళ కాగానే ఇల్లు ఉడవకూడదు, ముందే ఊడ్చుకోవాలని అంటుంటారు. అలాగే సాయంత్రం వేళలో ఉప్పు ఇవ్వడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ, పెరిగి ఇవ్వడం కానీ చేయకూడదు అంటారు. ఎందుకని ఉప్పు పెరిగి ఇవ్వకూడదు అంటారు? అలాగే ఇల్లు కూడా ఊడవద్దు అంటుంటారు. దీనికి ముఖ్య కారణాలు ఏంటి? అసలు శాస్త్రం ప్రకారం ఉందా నిజంగానే ఇవ్వకూడదు, ఇల్లు ఊడ్చకూడదు అని? పెరుగు సంగతి నేను వినలేదు, కానీ ఉప్పు నూనె సంగతి విన్నాను. డబ్బులు కూడా ఇవ్వకూడదు అంటారు. ఒకప్పుడు ఏంటంటే సాయంకాలం పూట అయితే మనకి చిన్న చిన్న దీపాలు వెళ్తురే, కరెంటు దీపాలు లేవు.
కనుక చిన్న చిన్న దీపాలు వెలుతురే గనక మనకు అది కొంచెం చీకట్లో అన్ని పనులు చేయలేం గనక అది చేయకపోవటం. ఇల్లు ఉడవకూడదు ఎందుకనంటే వెలుగుండగానే ఉడుచుకుంటే ఇల్లు శుభ్రంగా ఉడిచేవాళ్ళేది తెలుస్తుంది. చీకట్లో ఏం చేసినా ఏం తెలుస్తుంది? ఒకవేళ దాంతోపాటు ముఖ్యమైనది ఏమన్నా ఉడిచేసామేమో, ప్రమాదకరంగా ఇంటి మూలన ఏదన్నా తేలో జర్రో ఉంటే దాన్ని చూసుకోకుండా క్లియర్ చేయలేదేమో. కనుక వెలుగున్నప్పుడే ఉడుచుకోండి, దీపాలు పెట్టాక ఇల్లు ఉడవండి అంటారు. ఇది పద్ధతి అందుకోసం వచ్చింది. దీపాలు పెట్టాక ప్రదోష సమయం వస్తుంది కనుక పూజా సమయానికి ముందరే క్లీనింగ్ వర్క్ అంతా చెయ్యాలి కనుక ముందరికి చేసేసి పూజ చేసుకోవటం ఉత్తమం. ఇది మన పద్ధతి. అందుకని దీపాలు పెట్టాక ఇల్లు ఉడవండి, పూజ చేసుకోవాలి కదా తర్వాత. కానీ ఏదైనా సరే ముందర ఏం చేస్తున్నాం, శుభ్రం చేసిన తర్వాత కదా పూజ చేస్తున్నాం. కనుక ఆ సమయానికి ముందరే అలాంటి క్లీనింగ్ వర్క్ అంతా పూర్తి చేసేసేయండి అని చెప్పడం. అందుకని చేయకూడదు. అలాగే ఉప్పు ఇవ్వద్దు, నూనె ఇవ్వద్దు అంటే ఉప్పు నూనె ఎవరికి కూడా చేతికి కూడా ఇవ్వం, అక్కడ పెట్టి తీసుకోమంటాం. ఒకవేళ ఎవరన్నా అడిగినా కూడా అక్కడ పెట్టి తీసుకోమంటాం. కారణం ఏంటంటే అవి శనిదేవుడికి సంబంధించిన దానాలు, ఉప్పు నూనె. కనుక అవి అవతల వాళ్ళ దానం మనం తీసుకుంటున్నాం అనుకో, చేత్తో మనం ఆ దానం పట్టినట్టు, ఇస్తున్నాం అనుకో వాళ్ళు ఆ దానం పట్టినట్టు. ఆ దోషం ఉంటుంది కదా. ఎందుకంటే ఈ శని దానాలు అందరూ పట్టరు, కొంతమంది మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళంత జపం చేసుకోవాలి మళ్ళీ అది పోవాలంటే. ఆ పాపం తీసుకున్నాం కదా, ఆ తీసుకున్న పాపం పోవడానికి అంత జపం చేయాలి. అందుకని సాధారణంగా కొద్దిమంది మాత్రమే తీసుకుంటారు. కూచేరుడు లాంటి వాళ్ళు అనుకోండి, పాపం ఏం చేస్తారు, అంతకైనా వస్తాయి కదా అన్నట్టుగా తీసుకుని జపం చేసుకుంటారు. అలాంటిది కనుక ఈ రకంగా ఇలాంటివన్నీ చేసేటప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉంటాం కనుక ఈ ఉప్పు కానీ అంటే అది దోషంగా భావిస్తున్నాం కనుక ఆ సాయంకాల సమయాల్లో చీకటి పడిపోయాక చీకట్లో కొన్ని పనులు చేయొద్దు అనుకున్నాం కదా, అసలే నెగిటివ్ పని, అది నెగిటివే, చీకటి నెగిటివే, ఇది నెగిటివే కనుక వద్దు అంతే. అమ్మ ముఖ్యంగా రాత్రిపూట ఉప్పుతో పాటు ఈ సూదులు కూడా ఇవ్వకూడదు అంటుంటారు, అది కూడా నిజమేనా? ఇలాంటివి ఏమీ ఎక్కడా లేవు కదమ్మా. సాధారణంగా ఇనుము కానీ ఉప్పు కానీ నూనె కానీ ఒకళ్ళ చేతి నుంచి ఒకళ్ళు అందుకోరు. ఇప్పుడు ఈ రోజుల్లో రాత్రి కొనకూడదు అని కూడా అంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో రాత్రిపూట ఏ మాల్కో వెళ్తున్నావు, మనకు కావాల్సిన ఉప్పు ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు, సీసాలో తెచ్చుకుంటున్నాం కదా. తెచ్చుకుంటూ ఉంటే దానికి సంబంధించినంత డబ్బు వాడికి కట్టేస్తున్నాం. అలాగే భావించాలి. అసలు ఎదురుకు రాత్రిపూట ఇవి అమ్మేవాళ్ళు కాదు, కొనేవాళ్ళు కాదు. మరి అప్పుడు దోషం పట్టుకోదా? ఇట్లా మాల్స్ లలో ఇట్లా నైట్ దోషం పట్టుకుంటున్నా అంటే దాని పరిహారం ఇచ్చే కొనుక్కుంటున్నాం కదా. చెప్పాను కదా, సంప్రదాయాన్ని ఎప్పుడు మాడిఫై చేసుకోవాలి రోజులకు అనుగుణంగా అని చెప్పారు ఇంతకుముందు. లేకపోతే మనిషి మనుగడ కష్టమైపోతుంది. ఇచ్చిపుచ్చుకోవడం లాంటివి. ఒకప్పుడు మనిషి పచ్చి మాంసం తిన్నాడని ఇప్పటికీ మనం పచ్చి మాంసం తింటూ అలా ఉన్నామా? ఒకప్పుడు ఆకులు కట్టుకుని తిరిగాడని ఇప్పుడు మనం ఆకులు కట్టుకుంటూ తిరుగుతున్నామా? మారుతున్నాం కదా. భారతంలో 2 చీరలు కట్టుకుని తిరిగారు, రజస్వలు అయితేనో విధవైతేనో ఒక చీర కట్టుకుంటా అంటే ఇప్పుడు కూడా మనం పైన వస్త్రం కింద వస్త్రం చుట్టుకుని ఉంటున్నామా? లేదు కదా. కనుక సంప్రదాయాన్ని సందర్భానుసారంగా అసలు దానికి దోషం తగలనంత వరకు, అంటే మెయిన్ కాన్సెప్ట్ దెబ్బ తగలనంత వరకు మార్చుకోవచ్చు. అదే తరానికి మారుతూ ఉంటాయి. తరానికి తల్లుల నుంచి పిల్లల తరానికి, పిల్లల నుంచి వాళ్ళ పిల్లల తరానికి మారుతూ ఉంటాయి. అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.